అంటే మీకు నచ్చుతాయో నచ్చవో విరాజ్కి బాగా తెలుసన్నమాట. అవును, అందుకే అన్నయ్యకి నచ్చనివి, తనకి అస్సలు సూట్ కానివి అవాయిడ్ చేయడానికి, ఐ మీన్ మా అన్నయ్య లైఫ్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అనవసరంగా వీడిని వెంట పెట్టుకొచ్చాం. ఇక్కడ కూడా ఇండైరెక్ట్ గా పంచెస్ వేస్తున్నాడు. మీరు జెన్ సెక్షన్ లో చూస్తుండండి, నాకేం కావాలో నేను చేసుకుంటాను. మీకు కావాల్సింది ఇక్కడ దొరకదేమో. ఎక్స్క్యూజ్ మీ. అంటే మీరు ఎక్కువ మోడర్న్ వేస్తుంటారు కదా, ఇక్కడ చాలా ట్రెడిషనల్ కలెక్షన్స్ ఉన్నాయి. అంత ట్రెడిషనల్ మీరు కాదు కదా. అంటే ట్రెడిషనల్ మీకు నచ్చదేమో, సూట్ అవ్వదేమో అంటున్నాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ప్లీజ్ క్యారీ. ఏంటన్నయ్య నువ్వు? తనతో నేనే అన్ని సెలెక్ట్ చేస్తానని చెప్పాలా? తనేమనుకుంటుంది? నీకు ఇండివిజువాలిటీ లేదు అనుకోదు? అలా ఏం అనుకోదులే కానీ, నాకు తర్వాత సెలెక్ట్ చేద్దు గాని ముందు స్మైలీకి మంచి డ్రెస్ సెలెక్ట్ చేయి. స్మైలీకా? అవునరా, ఏ అంత వింతగా అడిగావు? అంటే తనకు కావాల్సింది తీసుకోవడానికే వెళ్ళింది కదా, మనం ఎందుకు సెలెక్ట్ చేయడం? అయినా అమ్మాయిల టేస్ట్ మనకేం తెలుస్తుంది? ఏంటి బాబు, నన్ను చూసి చెప్పు. నా క్రెడిట్ కార్డుతో నువ్వు ఏ మాల్లో ఎన్ని లేడీస్ డ్రెస్సులు కొన్నావో మర్చిపోయావా? అవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం కొనిందే కదా. అంటే అది అప్పుడలా అయిపోయిందనుకో. అమ్మాయిల విషయంలో నువ్వు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు. వాళ్ళకి ఏం నచ్చుతాయో, వాళ్ళకి ఏమిస్తే ఇంప్రెస్ అవుతారో నీకంటే బాగా ఎవరికి తెలుసు చెప్పు. అన్నయ్య అదంతా ఒకప్పుడు అన్నయ్య, ఇప్పుడు కంప్లీట్గా మారి. సీరియస్గా తీసుకోరా ప్లీజ్. అన్నయ్య, నీ పెళ్ళి నేను తప్ప ఇంకెవ్వరూ సీరియస్గా తీసుకోవట్లేదు. సర్లే, ఆ ముందేదో బాగున్నట్టున్నాయా, అక్కడికి వెళ్ళి చూద్దాం పద. మహి, ఏమో అనుకున్నాను, నాకే కౌంటర్ వేసేసింది. మహాలక్ష్మి మాటలకి ఏంలే బాబు, నువ్వేదో చెప్తున్నా. ఏంటది పృథ్వీ? ఈరోజు పెళ్లి పనులు ప్రారంభించడానికి బాగుందని పంతులు గారు చెప్పారంట. అందుకే శుభంగా పెళ్లి బట్టలు కొనమని అమ్మ చెప్పింది. మీరు పర్మిషన్ ఇస్తే చైత్రని షాపింగ్కి తీసుకెళ్తానండి. ఏమ్మా చైత్ర, నీకేమైనా ముఖ్యమైన పనులున్నాయా? పెళ్లి బట్టల కంటే ఇంపార్టెంట్ పని ఏముంటుందండి? మీరు సరే అంటే చైత్ర కూడా సరే అన్నట్టే. అయినో తను మీ మాట ఎప్పటికీ కాదందు. సరే, జాగ్రత్తగా వెళ్ళి రండి. పర్మిషన్ అడుగుతాడు, తానే ఒప్పించేస్తాడు. వెరీ టిపికల్ గాయ్. నిన్నంత ప్రశాంతంగా షాపింగ్ నేనెలా చేసుకొనిస్తాను? షాపింగ్ అయితే నేను వస్తాను. గివ్ మీ 5 minutes.
మహి తీసుకొస్తుందిలే నాటి. మనం పెళ్లి గురించి మాట్లాడుకుందాం. మహాలక్ష్మి, కాఫీ తీసుకొస్తావా? తీసుకొస్తాలేండి, తప్పుతుందా? ఆంటీ, మా తరపున హార్డ్లీ ఒక 200 మెంబర్స్ దాకా రావచ్చు. అందుకే ఫంక్షన్ హాల్ బుక్ చేయడం కోసం సర్చ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ భోజనాలు అంటారా, అది మీరే చూసుకోవాలి. బికాస్ యు ఆర్ ద బెస్ట్ ఆంటీ. అలాగే పృథ్వీ. విరాజ్, ఏదో ఆలోచనలో ఉండి. ఇట్స్ ఓకే. కాఫీ. చేయడం కూడా నేర్చుకో. ఉంటుందిలేండి, మీకెందుకు శ్రమ. అది కాదు పృథ్వీ, మరక అలాగే ఉండిపోతుంది. ఆంటీ, మరక మంచిదే. డోంట్ వరీ ఆంటీ. లేట్ అవుతోంది. చైత్ర, షెల్ వి మూవ్? అమ్మా, మహి ఏడుస్తున్నట్టుంది, కాస్త చూసుకో. నేను చూసుకుంటానులే చైత్ర, మీరు వెళ్ళండి. బాయ్ ఆంటీ. రా చైత్ర. అన్నయ్య ఇది, అది పోనీ ఇది, ఇది, నో, అది, ఆఖరికి ఇది. విరాజ్, కొంచెం ఇంట్రెస్ట్గా చూడరా. ఇంట్రెస్ట్గా సెలెక్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అంటే నీకు నాతో షాపింగ్ రావడం ఇంట్రెస్ట్ లేదా? కాదన్నయ్య, డ్రెస్ సెలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్.
లేదన్నయ్య, ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేశాను, తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇదేం కాన్సెప్ట్ రా? విరాజ్ కాన్సెప్ట్ అన్నయ్య, నీకు అర్థం కాదు. ఆనంద్ గారు, ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి? ఏమైంది విరాజ్? చూసి జీర్ణించుకోలేకపోతున్నాను. ఏ, ఈ డ్రెస్సెస్ బాలేవా? డ్రెస్సులు బాగానే ఉన్నాయి, అవి మీకెలా ఉంటాయని ఊహించుకుంటేనే. విరాజ్, ఆ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్. తనేదో జోక్ చేశాడులే స్మైలీ. ట్రై దిస్ వన్. యా, బ్యాడ్ జోక్. తర్వాత వచ్చి తీసుకుంటాంలే, పట్టుకుని తిరిగితే బాగోదు. పృథ్వీ గారు, చాలా పెద్ద మాల్లో ఉంది. ఇక్కడ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయేమో. ఉంటే ఉండ నువ్వు. ఏమేం చిత్ర? లేదండి, నేనెప్పుడు ఇలా సింపుల్ గా మీడియం కాస్ట్ లోనే యా, బట్ నీకు సూట్ అవుతుంది అనిపించట్లేదు. లెట్స్ గో ఫర్ అనదర్ చాయిస్. దాట్ వన్, అది నీకు చాలా బాగుంటుంది. రా. పృథ్వీ గారు, నాకు ఇవేం నచ్చట్లేదు.
అన్నయ్య ఇది నీ షాపింగ్ ఎప్పట్లో అయ్యాలా లేదురా, నీకంటే అమ్మాయిలే బెటర్. అన్నయ్య, అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం కంటే డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడమే చాలా కష్టం. నీకా రెండు చాలా ఈజీనే కదరా. హ్మ్. సర్లే, ఇవి సెలెక్ట్ చేసాం కదా, ఇవి ట్రై చేసుకుని రాపో. నాకంత ఓపిక లేదులే కానీ నీకు నచ్చినవి నువ్వు ట్రై చేసుకుని రాపో. అంతే. నా సర్ప్రైజింగ్ షాక్ అంతే. అవును, మీరేంటి ఇక్కడ? ఇహే, నేను మాల్స్కి రాకూడదా? అలా అని కాదు, మీరు ఎప్పుడూ వర్క్ మైండెడ్గా ఉంటారని చైత్ర చెప్తూ ఉంటుంది. అందుకే అలా అన్నాను. ఓహో, ఏం లేదు పృథ్వీ, త్వరలో నా పెళ్ళి ఉంది, అందుకే నా ఫియాన్సీతో కలిసి షాపింగ్కి వచ్చాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వివేక్ గారు, వీడేంటి ఇక్కడ? స్టార్. నువ్వేంటి ఇక్కడ? అదేదో జీపీఎస్ చేతికి ఫిట్ చేసినట్టు నా చేతికి కూడా ఫిట్ చేసినట్టున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తున్నావు. చేశాను బ్రో, అందుకనే కదా లేడీస్ రూమ్లోకి వెళ్ళకుండా నేను ఆపాను. హో బ్రో, నాకు లేడీస్ అండ్ ట్రయల్ రూమ్స్, లేడీస్తో ట్రయల్ రూమ్స్ కొత్త ఏం కాదు. బై ది వే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కొంపదీసి కంపెనీ దివాలా తీసి ఇక్కడ ఏమైనా హెల్పర్గా జాయిన్ అయ్యావా ఏంటి? నైస్ జోక్ విరాజ్. నా సంగతి సరే కానీ నువ్వేంటి ఇక్కడ? ఓ, మాల్లో లైవ్ గిటార్ ప్లే చేసి కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేసే జాబ్ లో జాయిన్ అయ్యావు కదా. నైస్ జోక్ అంటాననుకున్నావు కదా. బ్యాడ్ జోక్. పర్లేదులే, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదనుకుంటా. పోనీ నీకు గుడ్ న్యూస్ చెప్పనా? త్వరలోనే నాకు చైత్రకి